బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 8న ప్రారంభమైంది. తొలి వారం కూడా ముగిసింది. అయితే బిగ్ బాస్ తెలుగు 8పై ముందు నుంచి అంత బజ్ లేదు. దానికి కారణం ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. గత సీజన్లో అయితే శివాజీ, అమర్దీప్, శోభా శెట్టి ఇలా కొంతమంది ఆడియన్స్కి బాగా తెలిసిన సెలబ్రిటీలు కనిపించారు. ఫలితంగా షోపై ఆసక్తి పెరిగింది. కానీ సీజన్ 8లో ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ లేరు. లాహిరిలో చిత్ర హీరో అంటూ ఆదిత్య ఓంని హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తీసుకువచ్చారు. అతడు ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇలాంటి కంటెస్టెంట్స్లతో బిగ్ బాస్ 8 ఎలా సక్సెస్ అవుతుంది అనే అనుమానం ముందు నుంచి ఉంది. ఆ అనుమానాలే నిజం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 8 తొలివారం టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా నమోదైనట్లు తెలుస్తోంది. నాగార్జున సీజన్ 3 నుంచి హోస్ట్గా ఉంటున్నారు. సీజన్ 6కి అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ నమోదైంది. ఆ సీజన్కి దాదాపు 8 రేటింగ్ మాత్రమే వచ్చింది. మిగిలిన అన్ని సీజన్లకి 15 రేటింగ్ దాటుతూ వచ్చింది. సీజన్ 7కి అయితే 21 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సీజన్ 8కి కనీసం సీజన్ 6కి వచ్చిన 8 రేటింగ్ అయినా వస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ట్రెండ్ చూస్తుంటే టీఆర్పీ రేటింగ్ సీజన్ 8కి బాగా పడిపోయినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన నంబర్ త్వరలోనే వెల్లడించనున్నారు. తొలి వారమే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాబోయే రోజుల్లో ఏమవుతుందో అనేది చూడాలి. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారట. వీలైనంత త్వరగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్రవేశపెడితే కాస్తైనా రేటింగ్స్ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ అయినా కాస్త గుర్తింపు ఉన్న సెలబ్రిటీ అయితేనే ప్రయోజనం ఉంటుంది. లేకుంటే అది కూడా వృధానే అవుతుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.